ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన బుజ్జి కోడి పిల్ల చూడండి, ఇప్పటిదాకా నేను పేనీళ్ళు తింటే నాతో పాటు పేనీళ్ళు తిన్నదనమాట. పేనీళ్ళు తిన్న తర్వాత మనకు కూడా మత్తుగా నిద్ర వస్తూ ఉంటాయి కదా, దాని కూడా నిద్ర వస్తుందని పడుకుంది. ఇంకా అదేంటంటే ఎక్కడ డోర్ మ్యాట్ దొరికితే అక్కడ మెత్తగా ఉంటే మంచిగా నిద్రపోతా ఉందనమాట. కొంచెం నా కాళ్ళ సౌండ్ రాగానే మళ్ళీ ఉరికొస్తుంది నా దగ్గరికి. అదేంటంటే పిల్లలు ఎలా అయితే అమ్మ సౌండ్ కాగానే ఉరికొస్తారో అలా ఉరికొస్తారు. ఎక్కడ ఉన్నా సరే నేను కనిపించిన అనుకుని ఒక 2 నిమిషాలు అరుస్తూనే ఉంటది. ఇక మనం కనిపిస్తే ఆపేసాను. ఇంక మిగిలిన మా చిన్నోడు కానీ మా ఆయన ఎవరు కనిపించినా ఆపరు. నేను ఒక బాత్రూమ్ లోకి వెళ్ళినా సరే బాత్రూమ్ దగ్గర నిలబడి అరుస్తూ ఉంటది. బాత్రూమ్ నుండి చేతితో సౌండ్ చేయడం కానీ వస్తుందా అంటే ఆగేది అసలు. ఇదైతే మన ఇంటికి జనవరి 26 రోజు వచ్చింది. ఎంత క్యూట్ గా అనిపిస్తుంది, మస్తు టైం పాస్ అయ్యేది. నాకైతే ఒకటి అనిపిస్తుంది, మనం దేనిపైన ఎక్కువగా ఎఫెక్షన్ పెంచుకుంటే ఆ ఎఫెక్షన్ అంత ఈజీగా తీసేసుకోలేము అని. జనవరి 26 రోజు వచ్చింది, ఫిబ్రవరి 26 రోజు వెళ్ళిపోయింది. శివరాత్రి రోజు అనమాట. రోజు శివరాత్రి ముందు రోజు వరకు చాలా యాక్టివ్గా ఉంది. కిందికి వెళ్ళి ఆడుకున్నాం కూడా, మంచిగా ఉంది. పడుకునేటప్పుడు అసలు ఆ రోజే ఫస్ట్ టైం ఎప్పుడు మా రూమ్ లో పెట్టుకుంటాము, ఆ రోజు ఎందుకు పక్క రూమ్ లో పెట్టేశాము. అప్పటి నైట్ పడుకుంటప్పుడు చిన్నతో గొడవ పెట్టాడు, మమ్మీ కోడుకులను మన రూమ్ లో పెట్టుకుందాము. ఉన్నానులే నాన్న, ఒక్క రోజుకి ఏం కాదు అన్నాను. తెల్లారి శివరాత్రి రోజు పనంతా అయిపోయాక చూసేసరికి అసలు బకెట్లకి వెళ్ళి చూస్తే చాలా వీక్ డల్ గా ఉందన్నమాట. ఎందుకు అర్థం కాలేదు. సరే రికవరీ అవుతుంది అనుకున్నాను, కానీ అసలు రికవరీ కాలేదన్నమాట. నైట్ మా చిన్నోడు ఏడ్చాడు, మమ్మీ అది మంచిగా కావాలి, మంచి ఏం కావాలి నాన్న మంచిగా అవుతుంది అని చెప్పాలని. నాకు మనసులో తెలియనటువంటి చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా మా వాళ్ళు ఇవ్వలేదు, లేచాక చూస్తే వాడు ఇలా ఫీల్ అవుతానని భయం వేసి నైట్ మస్తు ఏడ్చింది. మమ్మీ దానికి ఏమన్నా అయితే వాడికి ధైర్యం చెప్పాను, కానీ నాకు ధైర్యం అసలు సరిపోవట్లేదు అని చూస్తే పొద్దున 4 o'clock మెలుకు వచ్చింది. కానీ దాన్ని వెళ్ళి చూడాలంటే ఇద్దరికి ఏం కావదు. ఎన్నిసార్లు మొక్కుకున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉండేదన్నమాట. మా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని నా ఫీల్ అసలు రాకపోయేది. నేను పైకి వెళ్తే స్కూల్ దెబ్బలకింటే నాతో పాటు మెట్లు ఎక్కేది, నేను కిందికి వస్తుండే, నేను పడుకుంటే నాతో పాటు పడుకుంటుండే, అన్నం తింటే కంపల్సరీ నాతో పాటు తింటుండే. ఇంకొకటి కూరగాయలు కట్ చేసి నాతో పాటు వచ్చేసేది అనమాట. నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు వీడియోలో చాలా మంది అక్క నువ్వు నిమ్మకాయలు అనుకున్నాయంటే కోడిని కట్ చేసేవా కానీ అంటే నేను ఏది కట్ చేసి నా దగ్గరికి వచ్చేది, దానికి కాస్త తీసుకుని ముక్క వెళ్ళిపోయేది అనమాట. పొద్దున్న లేసరికి అది లేదు అని ఏదో మస్తు బాధ అనిపించింది. ఏదైనా మనం అతి ప్రేమ పెంచుకుంటే ఇలానే ఉంటుంది. మనిషి కూడా ఇలా మాతో పాటు పంచం